ప్రీవియస్ వర్క్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ కారణాల వల్ల ఉండొచ్చు, లేదంటే మీకు ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పీరియన్స్ వల్ల ఆడిషన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు అనుకుంటా కదా మీకు. ఇలా వాల్ పోస్టర్ సినిమాస్లో ఒక మెయిన్ క్యారెక్టర్ అనుకుంటున్నారంటే ఈ తరహా పాత్రలు ప్లే చేయడం కానీ లేదంటే దాన్ని అర్థం చేసుకోవడం కానీ మీకు ఎంత కష్టం అనిపించింది? కష్టం అనేది ఏమీ అనిపించలేదు, ఎందుకంటే రోషన్ చందు క్యారెక్టర్ ప్లే చేయడం కోసం చేసిన హోంవర్క్ ఏంటి? నన్ను అడిగితే మీరు పర్సనల్లీ ద టఫెస్ట్ పార్ట్ ఒక క్యారెక్టర్ చేసి ఆ క్యారెక్టర్లో బాగా పండితే కనుక అదే తరహా పాత్రలు వస్తూ ఉంటాయి. అదే క్యారెక్టర్స్ వచ్చినా కానీ అవి కోర్టు ఒక ఎంగేజ్ చేయడం ఆడియన్స్ని ఎంతవరకు సక్సెస్ అవుతుంది? మన ఇండస్ట్రీలో అంతా నడిచేటప్పుడు నాని ప్రోడక్ట్ అంటే బ్రాండ్ ఉంటుంది. పాక్సో గురించి తెలియదు, లిటరలీ పాక్సోలో అంటే ఇలా ఎన్ని సెక్షన్లు ఉంటాయి, ఇలా చేస్తే తప్ప అని కూడా మాకు తెలియదు. హాయ్ శ్రీదేవి, హాయ్ రోషన్, ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. సో ముందు మీ జర్నీ గురించి మాట్లాడుకుందాం, లైక్ హౌ యూ ఎంటర్డ్ ద ఫిల్మ్. సో కాకినాడ శ్రీదేవి అండ్ కూకట్పల్లి రోషన్ కోర్టులోకి ఎలా వచ్చారు? ఎలా వచ్చారు కోర్టులోకి? కూకట్పల్లి కాదు నేటివ్, బట్ యా ఓకే, టెంపరీ కూకట్పల్లి. ఓకే, చెప్పండి, లైక్ హౌ డిడ్ ఎంటెడ్ అప్ ఇన్ కోర్ట్? ఈ మూవీ కోర్టులోకి లైక్ మీ కాస్టింగ్ ఎలా జరిగింది? ఫస్ట్ నేను స్టార్ట్ నీది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఫస్ట్ అంటే ఆడిషన్కి పిలుస్తారు కదా, అలా రమణ్ గారు కాల్ నువ్వు ఓవర్ యాక్షన్ చేయగలరా. సో అలా రమణ్ గారు కాల్ చేశారు, చేసి ఇలా వాల్ పోస్టర్ సినిమా త్రూ ఒక మంచి క్యారెక్టర్ మీ అమ్మాయి ఒకసారి రావాలి, కాకినాడలో ఉండే, సో హైదరాబాద్ రావాలని అంటే వెంటనే అప్పుడు అంటే ఫస్ట్ అన్నం అంత దూరం అంటే మళ్ళీ కష్టం, ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోతే మళ్ళీ వచ్చి వేస్ట్ కదా అని చెప్పేసి అంటే లేదు రండి అని అన్నారు. సో వచ్చి ఆడిషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత యాక్చువల్లీ నా స్లాంగ్ మొత్తం ఏమంటారు, ఇలా గోదావరి స్లాంగ్ వస్తూ ఉంటుంది అనమాట. నువ్వు చూసావు కదా. సో అలా ఆడిషన్కి వచ్చాను. యాక్చువల్లీ నాకు ఆడిషన్స్ అంటే చాలా భయం, అంటే నాకు సిగ్గు కూడా అసలు ఏంటనేది. సో ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కొన్ని ఇచ్చాను. ఆ రోజు ఇచ్చిన అదే రోజు అనుకుంటా, అదే రోజా నువ్వు వచ్చావుగా? లేదు, అదే రోజు. సో అదే రోజు ఆడిషన్ ఇచ్చాను, చెప్తామన్నారు. అప్పటికి నాకు అసలు హోప్స్ లేవు సెలెక్ట్ అవుతానని చెప్పి. సో ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోతే కుర్తీ వేసుకొని రండి ఒకసారి అని అంటే అప్పుడు వచ్చాను. మళ్ళీ వచ్చిన తర్వాత వీడిని చూసా. వీడిని యాక్చువల్లీ ముందే చెప్పారు రోషన్ అని చెప్పి. సో నార్మల్గా ఫోటో చూపించి వీడు తెలుసు కదా, అంటే 2 years ముందు నుంచి నాకు తెలుసు తను. సో అది వెళ్ళినారు, షాక్, అసలు ఏంటి వీడున్నారని. సో తర్వాత కొన్ని అంటే రిహార్సల్స్ చేసాం ఇద్దరం. చేసిన తర్వాత అప్పుడు కూడా అసలు నాకు అసలు ఏవి ఎక్స్పెక్టేషనే లేదు అసలు కోర్టు నుంచి. సో అయిపోయింది, ఇచ్చేసాను. ఆ తర్వాత ఏమన్నారు ఏంటది, స్క్రీన్ టెస్ట్ ఒకసారి అయ్యింది. అది అయిన తర్వాత కూడా అసలు ఏంటి అసలు సెలెక్ట్ అయినా లేదా ఇవేమీ తెలీదు. సో లాస్ట్లో ఒకసారి లైక్ నాన్నగారికి చూపించిన తర్వాత లేదు అమ్మాయి తీసుకొని అంటే ఇంకా వెంటనే ఫోన్ చేసి ఇలా రండి అంటే అసలు అమ్మో నేను షాక్. అసలు నేను యాక్చువల్లీ ఏ ఆడిషన్కి వెళ్ళినా నాకు తెలిసిపోద్ది, నాకు ఆ వైబ్స్ వస్తాయి, నాకు తెలిసి అవ్వదేమో అని. సో ఈ సినిమా అదే అనుకున్నాను, బట్ హోప్ఫుల్లీ అది ఏంటో మరి, బట్ బై గాడ్స్ గ్రేస్ ఆడిషన్ సీన్ ఏంటి, ఏం చేశారు ఆడిషన్ సీన్? అలానే వచ్చింది యాక్చువల్లీ స్లాంగ్. అదొక డైలాగ్, అది అదొక ఫోన్ కాల్ సీక్వెన్స్. సో అందులో డైలాగ్ ఇచ్చి మాట్లాడడం అంటే ఫుల్ కాంట్రాస్ట్ ఏంటి మొత్తం గోదావరి అసలు చాలా సాగు చేసేసా. తర్వాత ఇంత వద్దమ్మా కొంచెం కట్ చేయి అంటే ఏం లేదు జగదీష్ అన్న, ఆ లాగే కదా, ఆ లాగింది కట్ చేయాలి, అది వైజాగ్ స్లాంగ్ అని. సో అప్పటి నుంచి కొంచెం పర్లేదు ఇప్పుడు గోదావరి రావట్లేదు. రోషన్, మీకు ఇప్పుడు ప్రజెంట్ మీ ఆల్రెడీ మీకు ప్రీవియస్ వర్క్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ కారణాల వల్ల ఉండొచ్చు, లేదంటే మీకు ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పీరియన్స్ వల్ల ఉండొచ్చు, ఆడిషన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు అనుకుంటా కదా మీకు? లేదండి, ఈ సినిమాకి జగదీష్ అన్న పర్టికులర్ గా చూసుకున్నాడు. ఓకే, బట్ ఈ సినిమా నాకు అదే
కో డైరెక్టర్ రమణ గారు కాల్ చేశారు. Hmm. ప్రీవియస్గా ఒక సినిమా వర్క్ చేశాను. ఇలా కాల్ చేసి లైక్ ఇలా వాల్ పోస్టర్ సినిమాస్లో ఒక మెయిన్ క్యారెక్టర్గా అనుకుంటున్నారంటే ఒక సెకండ్ అసలు ఇది వాల్ పోస్టర్ నాని అన్న బ్యానర్లో నేను అడిగేదన్న చిన్న డౌట్ అనమాట. సో చాలా ఎక్సైట్ అయ్యాను నేను బేసిక్గా. అంటే అప్పుడే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు నా సరిపోదా రిలీజ్ అయింది. Okay. అంటే సరిపోదా అప్పుడప్పుడే కదా. సో అది అయిపోయింది రిలీజ్. ఇలా కాల్ చేశారు నా దాంట్లో అంటే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కార్తికేయ అన్న, వంశీ అన్న అండ్ జగదీష్ అన్న ముగ్గురు కలిసి లైక్ మాట్లాడారు. మాట్లాడిన తర్వాత జగదీష్ అన్న ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. బేసిక్గా ఆ ఫస్ట్ సీన్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశాడో నేను ఎంతైతే ఆ ఎక్సైట్మెంట్ పెట్టుకున్నానో ఆ ఎక్సైట్మెంట్ చాలా, అంటే ఎందుకంటే ఆ సీన్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇంతకుముందు మనం ఎక్కడ చూడం. ఏదన్నా ఒక సీన్ అంటే దానికి ఒక మాటలో తేల్చేయచ్చు. బట్ జగదీష్ అన్న ఈజ్ ఫుల్ ఇంటెలిజెంట్. అతను అలా తిప్పి ఆ పాయింట్కి తీసుకొస్తాడు. సో ఇట్స్ లైక్ వెరీ చాలా ఇన్నోవేటివ్ ఉంది ఈ సీన్ అని అనుకున్నా. సో ఆ రోజు ఆ వైజాగ్ స్లాంగ్ ఆడిషన్ తీసుకున్నాడు. ఇట్స్ లైక్ అంటే ఆ చందుగడ్ క్యారెక్టర్లో ఎలా ఉన్నాడు అంటే నన్ను ఫస్ట్ డే పిలిపించినప్పుడు హీజ్ లైక్ డైరెక్ట్లీ చూశాడు. హీజ్ లైక్ ఓకే విత్ మీ. ఇంకోసారి పిలిచినప్పుడు అసలు చందుగాడు డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది అన్నట్టు తీసుకున్నాడు అనమాట. ఫస్ట్ టైం నాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. సెకండ్ టైం ఇలా జరిగింది అనమాట. సో ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చేయడం జరిగింది. దాని తర్వాత చాలా మంది చూశారు. సో ఒక రోజు సడన్ గా సిరి వచ్చింది. షాక్. అంటే మేము వాళ్ళందరూ అలా కూర్చుంటే మేము ఇద్దరం మాట్లాడుకుంటాం, ఏంటి ఎప్పుడు వచ్చావు కాకినాడ నుండి అలా అనేసి. సో జగదీష్ అన్న ఇట్స్ లైక్ వీళ్ళేంటి వీళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు అంటే అప్పుడు తెలిసింది యువర్ ఫ్రెండ్స్ అంటే ఇది ఆల్రెడీ మేము సెలెక్టెడ్ తర్వాత. సో మీ ప్రీవియస్గా మీరు పరిచయస్తులు ఉండడం వల్ల ఈ క్యారెక్టర్స్ మీకు ఇంకా బాగా సెట్ అయ్యాయి అంటే అంటే తెలిసి ఉండడం వల్ల. తెలిసి ఉండడం అది వన్ ఆఫ్ ది ప్లస్ అనుకోవచ్చు మాదిరికి. ఎందుకంటే మేము ఏది మాట్లాడుకున్నా చాలా అంటే ఒక మంచి కోఆర్డినేషన్లో ఉండేవాళ్ళం ఒక సింక్లో. సో ఏది చెప్పినా ఏదైనా ఇట్ వాస్ వెరీ కలోక్యల్గా వచ్చింది. ఓకే. అయితే శ్రీదేవి అంటే మీరు ఇంతకు ముందు చిన్న చిన్న సినిమాలు చేస్తున్నారు, లైక్ క్యారెక్టర్స్ ప్లే చేసి ఉన్నారు, ఒక సాంగ్ కూడా చేస్తున్నారు. అయితే కోర్ట్ సినిమాకి వచ్చినప్పటికి ఏంటంటే ఆ క్యారెక్టర్ జాబిలి అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఒక ఎమోషనల్ ట్రామా త్రూ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ అది. సో ఈ తరహా సెన్సిబుల్ రోల్స్ ప్లే చేసినప్పుడు కానీ లేదంటే కొంచెం ఇలా డీప్ లెవెల్ అండర్స్టాండింగ్ ఉండాల్సిన రోల్స్ ప్లే చేసినప్పుడు కానీ అంటే మీకు ఇంత ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ లేదని చెప్పాలి బేసిక్గా చెప్పాలి. సో మీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఈ తరహా పాత్రలు ప్లే చేయడం కానీ లేదంటే దాన్ని అర్థం చేసుకోవడం కానీ సో మీకు ఎంత కష్టం అనిపించింది? లైక్ హౌ డిడ్ యూ గో త్రూ దట్? అసలు కష్టం అనేది ఏమీ అనిపించలేదు. ఎందుకంటే జగదీష్ గారు అంత బాగా చెప్పారు. అంటే ఇలా ఉంటుంది నిజంగా. అంటే రోహిణి మ్యామ్తో చేసినప్పుడు కూడా ఒక మదర్ అండ్ డాటర్ ఒక క్రై సీన్ ఉంటుంది అనమాట. సో అక్కడ కూడా అసలు ఆమె ఎంత అందంగా చెప్పిందంటే నిజంగా ఓకే నిజంగా మా అమ్మ నిజంగానే నేను ఇలా చేసుంటే ఎలా ఫీల్ అవుతాను అనేది ఎంత అసలు నేను నిజంగా ఏడ్ చేశాను ఆవిడని చూస్తుంటే అలా చూస్తున్నప్పటి నుంచి. సో అంత కష్టం అనిపించలేదు. ఎందుకంటే నిజంగా ఒకవేళ జాబ్లియే ఇలా ఉంటే ఎలా ఉంటుంది అంటే ఆ ఎమోషన్ నేను ఫీల్ అయి చేశాను. సో అంతే. ఒక బడ్డింగ్ ఆర్టిస్ట్కి ఆ టైప్ ఆఫ్ రోల్ రావడం అనేది అది అంత ఈజీగా చేయగలడం అనేది అప్రిషియబుల్. సో రోషన్, మీరు ఆల్రెడీ థింగ్ ఏంటంటే యువర్ ఆల్రెడీ ప్రూవెన్ ఆర్టిస్ట్. అంటే మీరు చేసిన ప్రీవియస్ ఫిల్మ్స్ సరిపోతే శనివారంలో అంటే అది నాట్ ఎ గ్రేట్ క్యారెక్టర్ బట్ దట్స్ ద క్యారెక్టర్ విచ్ టర్న్స్ ద స్టోరీ కీ పర్స్పెక్టివ్. అలాగే మీరు ప్లే చేసిన స్వాగ్ సినిమాలో ఏదైతే రోల్ ఉందో దానికి చాలా అప్రిషియేషన్ వచ్చింది. అంటే మిషన్ ఇంపాసిబుల్ తర్వాత మీకు ఆ స్థాయిలో ఒక పేరు తీసుకొచ్చిన క్యారెక్టర్ విరూపాక్షలో కూడా చేశారు. అయితే విరూపాక్ష ఏంటంటే ఒక సడన్ షాక్ లాంటిది, అది షాక్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇది పెర్ఫార్మెన్స్ కి ఎక్కువ మీకు హైలైట్ చేసిందంటే రోషన్ ఇలాంటి క్యారెక్టర్ చేయగలడా అంటే ఒక ఫెమినైన్ ఎనర్జీ అనేది ఒక క్యారెక్టర్లో తీసుకొని వచ్చి అది అంత ప్లే చేసి. ఎందుకంటే ఆ స్వాగ్ సినిమాలో ఆ బ్యాంగిల్స్ సీన్ కానీ ఎందుకంటే అక్కలందరూ ఒక్కొక్క బ్యాంగిల్ తీసుకొచ్చి ఇచ్చే సీక్వెన్స్ కానీ లేదంటే ఆ తండ్రితో శ్రీ విష్ణు క్యారెక్టర్తో లేదు నేను ఇంతే అని చెప్పేసి ఆర్గ్యూ చేసే సీక్వెన్సెస్లో కానీ అక్కడ చాలా అంటే మోర్ దెన్ మెచ్యూరిటీ ఒక బిహేవియర్ కనబడింది. అంటే ఆ క్యారెక్టర్ ఎంత బాగా అర్థం చేసుకున్నారు అనేది అట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యారు అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ఒక అంటే ఆల్రెడీ ప్రూవెన్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో ప్లే చేసిన చందు రోల్ అనేది ఇది మీకు ఒక ఫస్ట్ టైం ఒక లీడ్ రోల్
అంటే ఇంతకుముందు చేసిన కూడా సపోర్టింగ్ అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ రోల్స్ లాంటివి, బట్ ఇది ఒక ప్రాపర్ మిషన్ ఇంపాసిబుల్ క్యారెక్టర్ డ్రివెన్ అంతా క్యారెక్టర్ డ్రివెన్, బట్ అది అంటే వీ కాంట్ టర్మ్ ఇట్ యాజ్ ఎ లీడ్ రోల్. Lead role, yeah. సో ఇది మీకు ప్రాపర్ లీడ్ రోల్ ఇప్పుడు ఈ చందు అనే క్యారెక్టర్. సో రోషన్ చందు క్యారెక్టర్ ప్లే చేయడం కోసం చేసిన హోంవర్క్ ఏంటి, అట్ ద సేమ్ టైం ఇది ఒక క్రూషియల్ మీకు, ఇది ఒక ఫస్ట్ స్టెప్ మీకు, అంటే టుక్ టుక్ అని ఇలా కొన్ని వస్తున్నప్పటికీ కూడా కోర్ట్ అనే సినిమాతో రోషన్ ఎలా ప్రూవ్ చేసుకుంటాడు అనేది ఒక ల్యాండ్ మార్క్ సినిమా లాంటిది మీకు, ఒక యాజ్ ఎ హీరోగా మీరు ఇంట్రడ్యూస్ అవుతున్నారు కాబట్టి. సో ఎలాంటి కేర్ తీసుకున్నారు? అంటే మీరు అడిగిన క్వశ్చన్లో అంటే క్యారెక్టర్ చేయడంలో హోంవర్క్ అంటే ఆబ్వియస్లీ చేశాను. చేయడం కంటే నాకు ఎందుకు ఈజీ అయిపోయిందంటే ఈ క్యారెక్టర్ చేయడం, జగదీష్ అన్న పర్సనాలిటీస్ మేము అందరం, ఒక జావ్లీ కానీ, చెప్పారు చందు కానీ, దర్శి అన్న కానీ, మంగపతి కానీ, అందరిలో ఆయన ఉన్నాడు. ఎవరికి చెప్పేటప్పుడు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి చెప్పేవాడు. యాక్ట్ చేసి అంటే లిటరలీ ఇంకా చెప్పేసేవాడు, ఆ ఫీల్డ్స్ లో చెప్పేశాడు. సో అది నాకు చాలా ఈజీ అయిపోయింది. జగదీష్ అన్న చెప్పేదే చందుగాడు, బట్ అది నా స్టైల్లో చేసుకుంటే ఎలా ఉంటుందో నేను ప్రాజెక్ట్ చేసుకున్నాను అన్నమాట. సో క్యారెక్టర్ తీసుకెళ్ళడానికి అంత అంటే చేయడానికి అంత కష్టమేం లేదు, బట్ ఇట్స్ డిఫరెంట్. ఎందుకంటే ఈవెన్ నాకు వైజాగ్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఎలా మాట్లాడతారో ఐడియా ఉంది, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో ఐడియా ఉంది. ఈ ఐడియాస్తో కలిపి నాకు బోనస్గా జగదీష్ అన్న ఈస్ ఫ్రమ్ వైజాగ్. సో అన్న అంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఎక్కువ ట్రావెల్ అయిపోయాను కదా, ఇంకా నేను లిటరలీ అన్నని ఓన్ చేసేసుకున్నాను. అంటే యాస బాడీ లాంగ్వేజ్ వరకు ఓకే, బట్ ఇందులో ఇంకొక సైడ్ ఉంది క్యారెక్టర్కి, కోర్ట్లో కానీ లేదంటే పోలీస్ స్టేషన్ సీక్వెన్సెస్ కానీ, ఇవన్నీ దీస్ ఆర్ సంథింగ్ సీరియస్ విచ్ యూ నెవర్ ప్లేడ్. అంటే అది సీరియస్నెస్ ఇన్ ద సెన్స్ నువ్వు సీరియస్గా ఉండవు, ఆ సిచ్యువేషన్స్ చాలా సీరియస్గా ఉంటాయి. యూ మైట్ బి ప్లేయింగ్ అన్ ఇన్నోసెంట్ హూ ఇస్ నో, అంటే ఈ చుట్టూ ఏం జరుగుతుందో తెలియని ఒక ఇన్నోసెంట్ తరహా పాత్ర. నేను ట్రైలర్లో కనబడినంత వరకు అది లైక్ అంటే చుట్టూ కోర్టులో ఏం మాట్లాడుతున్నారు, జడ్జెస్ ఏం చేస్తున్నారు అన్నీ అసలు నీకు తెలియదు. సో ఆ ఇన్నోసెన్స్ చూపిస్తూ అట్ ద సేమ్ టైం చుట్టూ ఉన్న సీరియస్నెస్కి అడాప్ట్ అవ్వాలి. సో దానికి ఎలాంటి హోంవర్క్ చేశారు? గ్రేట్ క్వశ్చన్. అది బేసిక్గా దాన్ని అంటే అన్న కోర్ట్ రూమ్ వరకు అయితే నాకు జగదీష్ అన్న నేరేషన్ అన్న, జగదీష్ అన్న మెయిన్ జగదీష్ అన్న వచ్చాడు. జగదీష్ అన్న రానప్పుడు కార్తిక్ అన్న నాకు నేరేట్ చేశాడు. వాళ్ళు అంటే ముగ్గురు సినిమా స్టార్టింగ్ నుండి ట్రావెల్ అవుతున్న మనుషులు, కార్తికేయ అన్న, జగదీష్ అన్న, కార్తిక్ అన్న, వంశీ అన్న. సో వీళ్ళు ముగ్గురులో ఎవరు కథ చెప్పినా అది అలా ఎక్కేస్తుంది బాడీలో. జగదీష్ అన్న వచ్చి ఈ పాయింట్ ఇలా, ఇది ఇలా, ఇది ఇలా అని అన్నప్పుడు ఆ మూడ్లోకి వెళ్ళిపోతాను. ఆన్ సెట్స్కి వెళ్ళడమే చందుగళ్ళ వెళ్తాను, ఆ సీన్ మూడ్లోకి వెళ్ళడం మాత్రం జగదీష్ అన్న చెప్పగానే. సో నాకు లిటరలీ కోర్టులో పొద్దున్న స్టార్ట్ అయితే నైట్ వరకు నాకు సింగిల్ డైలాగ్ ఉండేది కాదు. నన్ను అడిగితే మీరు పర్సనల్లీ ద టఫెస్ట్ పార్ట్ అంటే మీరు క్యారెక్టర్ తీసుకోవడం టఫెస్ట్ అనుకున్నారేమో, బట్ నాకు టఫెస్ట్ అయింది అయితే ఆ కోర్ట్ రూమ్లో వితౌట్ ఎనీ డైలాగ్ అలా నించోవడం, ప్రతి ఒక్క షాట్, ప్రతి ఒక్క సీన్. సో అది నాకు అంటే కష్టం అని చెప్పలేను, ఇట్స్ అదొక లాంటి ఎక్స్పీరియన్స్. అంటే లేదు ఎందుకంటే అలాగే నిల్చొని ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా రియాక్ట్ అవ్వడం కూడా యాక్టింగ్, అది మెయిన్ కీ యాక్టింగ్. ఎందుకంటే ఎన్ని డైలాగ్స్ చెప్తారు అక్కడ, సార్ నాకేం తెలియదు అంటారు. జగదీష్ అన్న వచ్చి నారేట్ చేసి వెళ్ళిపోతాడు, ఈ రోజు జరిగే సీక్వెన్స్ ఇత్తమ్ముడు అని చెప్తాడు, ఆ జరిగే సీన్ నాకు అర్థమైపోద్ది. సో ఆ సీన్కి తగ్గట్టు అది ఎప్పుడు వస్తుంది. నాకు లిటరలీ జగదీష్ అన్న నాకు ఒకటేసారి నరేట్ చేశాడు కథ మొత్తం, ఫుల్ ఆన్గా కలిసి ఫుల్ ఆన్గా ఒకటేసారి నరేట్ చేశాడు. మళ్ళీ సీన్ చేసేటప్పుడు వచ్చి అది వేరే కానీ, బట్ నాకు సినిమా మొత్తం ఒకటేసారి నరేట్ చేశాడు. ఆ ఒక్క నేరేషన్ ఆయన ఎంత క్లారిటీగా ఉన్నాడంటే నాకు ఎప్పుడు కూడా ఒక డౌట్ రాలేదు, అన్న ఇది దీని తర్వాత వస్తుందా దాని ముందు వస్తుందా, ఇలాంటి డైలాగులు ఏం రాలేదు నా దగ్గర. ఆయన ఎంత పర్టికులర్గా షార్ట్ బై షార్ట్, సీన్ బై సీన్ చెప్పుకుంటూ వెళ్ళాడు నేరేషన్లో. సో నాకు ఎప్పుడు నేను యాక్ట్ చేస్తున్నా కొన్నిసార్లు సడన్గా ఒక మాంటేజ్ అన్న పెట్టేసిన, ఈ మాంటేజ్ నాకు ఎక్కడ పడుతుందో కూడా ఐడియా ఉంటుంది. సో అంతా యా అంటే ఆ క్లారిటీ ఉన్నప్పుడు ఆబ్వియస్గా కొంచెం మీకు కూడా వర్క్ ఈజీ అవుతుంది. యాక్చువల్లీ బట్ ఆ కోర్ట్ రూమ్ చేసినంతా ఫీల్స్ కానీ అదంతా, అంటే నేను ఆ కోర్ట్ రూమ్ సెట్ కూడా వితల్ గారు ఎంత న్యాచురల్గా అంటే అన్న
ఒరిజినల్ కోర్ట్స్కి వెళ్ళారు వైజాగ్లో. అవును చెప్పారు కదా. హైదరాబాద్ లో అన్నింటిలో కూడా జడ్జెస్ ఎలా వాదిస్తారు, సారీ లాయర్స్ ఎలా వాదిస్తారు, జడ్జెస్ ఎలా జడ్జ్మెంట్ ఇస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళు చాలా అబ్జర్వ్ చేసి ఈవెన్ ఆ పిన్ టు పిన్ ఆ కోర్ట్ రూమ్ ఎలా ఉంటది అనేది కూడా. ఆదిత్యకు కూడా స్టార్టింగ్ వెళ్ళి జగదీష్ ఈ కోర్ట్ ఏంటి ఇలా ఉంటదా అసలు కోర్ట్ అంటే, అక్క మీరు వెళ్ళి వైజాగ్ అటు సైడ్ చూడండి కోర్ట్ ఇలాగే ఉంటుంది అక్క అంటే ఓకే జగదీష్ అని అన్నారు. సో దట్స్ ఆయన చాలా క్లారిటీగా ఉన్న మనిషి. అండ్ ఆయన ఎలా వితల్ గారు కూడా అలా ఎలా అయితే ఆ కోర్ట్ ఉంటుందో ఎగ్జాక్ట్లీ అదే దింపారన్న. నేను ఎగ్జాక్ట్ ఎక్కడైతే నేను నించొని ఆ కోర్ట్ అక్కడ వాళ్ళు చూసిన కోర్ట్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో చూస్తే అది ఇది ఒకటేలానే ఉంటుంది అనమాట. సో వితల్ గారు కూడా ఆర్ట్ డైరెక్టర్. అంటే శ్రీదేవి అంటే మీరు ఈ సినిమాతో ఒక నాని గారి ప్రొడక్షన్ అనో లేదంటే రామ్ జగదీష్ నరేషన్ నచ్చు యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు, అయితే ఇప్పుడు ఒక చిన్నపాటి భయం ఉండలేదా? ఎందుకంటే ఇండస్ట్రీలో ఏంటంటే ఒక స్పెసిఫిక్ అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ చేసి ఆ క్యారెక్టర్లో బాగా పండితే కనుక, అంటే ఆ క్యారెక్టర్లో బాగా మీరు ఎలివేట్ అయితే కనుక అదే తరహా పాత్రలు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ సినిమాలో బాగా ఇచ్చారని చెప్పేసి ఇంకొక ఈ సిస్టర్ క్యారెక్టర్స్ ఇంకోటి ఏడుపుకోటి క్యారెక్టర్లు అవే ఇస్తారనమాట. అది టెంప్లేటింగ్, అది ఇండస్ట్రీలో చాలా కామన్. ఎవరు రోషన్ కూడా ఫేస్ చేసే ఉంటాడు, ఇది బాగున్నాయి కదా అని చెప్పేసి అదే తరహా కొంచెం యాంగ్రీ క్యారెక్టర్స్ ఇవన్నీ ఇచ్చుంటారు. నాకు తెలిసి నా విషయం డిఫరెంట్ వచ్చాయి. బట్ థింక్ ఏంటంటే ఇనీషియల్ గా ఫస్ట్ లో చిన్న చిన్నవి అవి జరుగుతూ ఉంటాయి, హీరో చిన్నప్పుడు అంటే నెక్స్ట్ అదే వస్తాయి. సో ఆ టైప్ ఆఫ్ ఫియర్ ఏమైనా ఉండిందా? అలా ఏం లేదు, అలా అవే వస్తాయి అని ఏం లేదు. మనం ఇప్పుడు అది నచ్చితే చేస్తాం కాబట్టి అలా ఏం లేదు, ఫియర్ అంటే ఏం లేదు. నచ్చితేనే చేస్తాము అంటే థింగ్ ఏంటంటే, అంటే ఆ రిజెక్ట్ చేయడానికి రెడీగా ఉండే యాటిట్యూడ్ ఉంటే ఫైన్. అలా అనలేదు, అంటే ఇప్పుడు అదే క్యారెక్టర్స్ వచ్చినా కానీ అవి చాలా ఇంపార్టెంట్ అయ్యాయి అనుకోండి, అవి చెయ్యొచ్చు కదా. సో అలా అంటున్నా, రిజెక్ట్ అయ్యే యాటిట్యూడ్ నాకు లేవు. సో అలా అంటున్నా. ఓకే. సో రోషన్, కమింగ్ బ్యాక్ టు యూ, ఇప్పుడు సినారియో ఏంటంటే ఈ కోర్ట్ రూమ్ డ్రామాస్ అనేవి తెలుగులో చాలా తక్కువ వచ్చాయి. అంటే ఇంకా లిటరలీ చెప్పాలంటే లాస్ట్ 5-6 ఇయర్స్లో అసలు కోర్ట్ రూమ్ డ్రామాస్ అనేవి లేవు తెలుగులో. దెర్ ఆర్ వెరీ ఫ్యూ మూవీస్. అంటే ఇప్పుడు వకీల్ సాబ్ ఇలాంటి సినిమాలు అంటే కూడా మోర్ ఆఫ్ హీరోయిక్ టైప్కి వెళ్ళిపోయింది తప్పితే ఇట్స్ నాట్ అ ప్రాపర్ కోర్ట్ రూమ్ డ్రామా. అంటే మనం ఇంకా చెప్పాలంటే అంటే ఒక 80s 90sలో వచ్చిన కోర్ట్ రూమ్ డ్రామాస్ ఇప్పుడు చాలా తగ్గిపోయింది, మోర్ ఆఫ్ హీరోయిక్ ఇది ఉంటాయి. బట్ ఇప్పుడు కొంచెం ఈ కోర్ట్ రూమ్ డ్రామాకి అంటే ఎంత న్యాచురాలిటీ యాడ్ చేసినా, మీరు ఎంత లవ్ స్టోరీ పెట్టినా కూడా కోర్ట్ రూమ్ డ్రామాస్లో జనాలను ఎంకరేజ్ చేయడం అనేది చాలా క్రూషియల్ థింగ్. అవును. సో ఒక అంటే ఐ మస్ట్ బి ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ టు డైరెక్టర్ యాక్చువల్లీ. కాకపోతే మీరు యాక్టర్స్గా అంటే ఆ ఫస్ట్ కాపీ చూసుకొని ఉన్నారు కాబట్టి. చూడలేదండి. చూడలేదా? ఓకే. సో అట్లీస్ట్ మీకు ఐడియా ఉండి ఉంటుంది కాబట్టి హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ దట్ ఈ సినిమా అంటే ఒక కోర్ట్ రూమ్ డ్రామాలా కాకుండా ఒక ఆలోచింపజేసే విధంగా సినిమా? ఎందుకంటే ఫస్ట్ నుంచి నాని కానీ ప్రియదర్శి కానీ అందరూ చెప్తుంది అదే, ఇది కంపల్సరీ పేరెంట్స్ చూడాలి సినిమా, ప్రజెంట్ స్టూడెంట్స్ చూడాలి, అందరూ చూసి తెలుసుకోవాల్సిన సినిమా అని చెప్పారు. సో ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేటివ్ ఫిల్మ్ లేదంటే ఒక ప్రొవోకేటివ్ ఫిల్మ్ అని అనుకున్నప్పుడు ఆడియన్స్ని ఎంగేజ్ చేయడం అనేది చాలా క్రూషియల్ థింగ్. సో కోర్టు ఒక ఎంగేజింగ్ ఫిల్మ్ ఎంగేజ్ చేయడంలో ఆడియన్స్ని ఎంతవరకు సక్సెస్ అవుతుందని అనుకుంటున్నారు? బేసికలీ ఈ కథ స్టార్టింగ్కి వస్తే ఫస్ట్ ఈ కథని నమ్మి తీసుకొచ్చింది దర్శి అన్న. హీఈస్ ద వన్ మ్యాన్. అంటే ఫస్ట్ ఈ కథని నమ్మి ఇది నేను చేస్తాను రా అనేసి, ఆఫ్టర్ దట్ ఈ కథని చెప్పాలి తీసుకెళ్ళాలి అనేది నాని అన్న. సో బేసిక్గా మన ఇండస్ట్రీలో అంతా నడిచేటప్పుడు నాని ప్రోడక్ట్ అంటే బ్రాండ్ ఉంటుంది. సో ఇంకా నేను ఈ సినిమాలకు ఆన్బోర్డ్ వచ్చిన తర్వాత అదొక ఖచ్చితంగా ఒక గ్రేట్ కాన్ఫిడెన్స్ ఉంది నాకు, నీ చాలా బాగా చేయగలుగుతాను, ఇది ఒక చాలా మంచి సినిమా అని. నేను ఏ రోజైతే పోలీస్ స్టేషన్లో చేసి నేను రిటర్న్ బ్యాక్ ఇంటికి వెళ్తున్నానో నాకు ఒక ఫుల్ ఆన్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒక మంచి సినిమా తీయబోతున్నా, ఆలోచించుకునే సినిమా చేయబోతున్నా అన్న మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఈ కథ అనేది ఎవరో ఇద్దరు పిల్లలు ఇచ్చేసి ఇది అయింది, ఆ కోర్ట్ రూమ్కి వెళ్ళింది, ఇలాంటి కథ కాదండి. ఇది ఎలాంటి కథ అంటే మన ఇంటి పక్కన రెండు ఇంటి పక్కన ఉండే ఒక అబ్బాయి కథ. అంటే అంత కలోక్యల్గా చూపించాడు. ఇది ఒక నిజం, ఇది చెప్పాలన్న ఒక చిన్న ప్రయత్నం ఇది. సో చాలా కలోక్యల్గా, చాలా చాలా న్యాచురల్గా చందు జావ్లిన్ పిక్ చేసుకోవడం కానీ, దర్శి అన్న కానీ, ఆ క్యారెక్టర్స్ అన్ని డిజైన్ చేయడం కానీ వెరీ నైస్ అన్న. అంటే ఇది తప్పకుండా ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ చూడాల్సిన కథ. ఎందుకంటే ఈవెన్ ఈ కథ ఫస్ట్ నేరేషన్ విన్న తర్వాత నాకు పాక్సో గురించి తెలియదు.
లిటరలీ బాక్స్లో అంటే ఇలా ఎన్ని సెక్షన్లు ఉంటాయి, ఇలా చేస్తే ఇది తప్ప అని కూడా మాకు తెలియదు. సో మేము ఈ టైంలో ఉన్న మాకే తెలియదు అంటే మాలాగా నా ఫ్రెండ్స్కి నా చాలా మందికి తెలిసి ఉంటుంది. సో ఇది జస్ట్ మళ్ళీ టీనేజర్స్ తెలుసుకోవాల్సిన కథ అయితే అస్సలు కాదు. డెఫినెట్లీ ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ తెలుసుకోవాల్సిన కంటెంట్ ఈ సినిమాలో ఉంది. ఇది అందరూ ఫీల్ అవుతారండి, అంటే చాలా అంత న్యాచురల్గా తీసాం. సో అందరూ ఫీల్ అవుతారు, ఎవడో మన ఇంటి పక్కన వాడారా తీసించాను అంటే మన ఇంటి పక్కన వాళ్ళనే ఉన్నాడు రా వాడు చందుగడు, మన ఇంటి పక్కన లానే ఉందిరా అమ్మాయి జాబ్లీ. సో అంత కలోక్యల్గా ఉండే కదండి. సో ఖచ్చితంగా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఈ సినిమా అందరికి నచ్చుతుందని. ఐ హోప్ March 14th. ఓకే, కూల్ రోషన్. అయితే ఈ పాక్సో అనేది ఎంత సీరియస్ సబ్జెక్ట్, ఎంత సీరియస్ థింగ్ అనేది అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా కానీ లేదంటే రీసెంట్గా వచ్చిన కొన్ని వెబ్ సిరీస్ల వల్ల కానీ ఇది ఒక చాలా క్రూషియల్ థింగ్ అని చెప్పేసి చాలామందికి తెలిసింది. అయితే ఈ సినిమా కోర్ట్ సినిమా అనేది ఓన్లీ ఆ చట్టం చుట్టూ తిరిగేదేనా, లేదంటే ఇస్ దేర్ ఎనీ అండర్లైన్ సబ్జెక్ట్ ఆఫ్ ఈ క్యాస్ట్ గురించి కానీ ఆపరెస్ట్ గురించి కానీ అలాంటిది కూడా ఏమన్నా టచ్ చేయడం జరిగిందా? అంటే మీకు ఇంకా క్లారిటీ మీకు ట్రైలర్ చూస్తే ఐడియా ఉండుండొచ్చు. దిస్ ఇస్ యాక్చువల్లీ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ అండి. ట్రైలర్ కట్ అదే మేము ఎలా చేసామంటే లైక్ ముందు లవ్ గురించి చూపించాం కాబట్టి వాట్ యాక్చువల్లీ కోర్ట్ అనేది మనం ట్రైలర్లో చూసాం. బట్ దిస్ ఇస్ యాక్చువల్లీ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇలా ఒక టీనేజర్స్ లవ్ ఉన్న ఇదిలో హౌకమ్ అంటే కొన్ని కేసెస్ ఉంటాయి కదా, తెలియని ఒక ఊబిలో పడితే అసలు అది ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఎవరెవరు వస్తారు, ఏమేం చేస్తారు, ఇదంతా ఒక మెంటల్ డ్రామా. సో అసలు ఇది అందరూ తెలుసుకోవాల్సింది సినిమా. సో ఇది ఒక మెంటల్ డ్రామా అండి. అంటే కోర్టుకి వెళ్ళిన తర్వాత నుండి అంత ఒక మెంటల్ డ్రామా లాగా అదొక డిఫరెంట్గా ఉంటుంది. సో అంతే, నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. బట్ అండర్స్టూడ్. సో శ్రీదేవి మీరు చెప్పండి, లైక్ ఈ సినిమా తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిసెప్షన్ ఏంటి? లైక్ వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ యూ విల్ బి ఏబుల్ టు డూ ఆఫ్టర్ దిస్ అని అనుకుంటున్నారు? సారీ, ఐ డోంట్ గెట్ యు. ఈ సినిమా తర్వాత వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ యూ వాంటెడ్ టు డూ, అంటే ఎలాంటి రిసెప్షన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అలా అంటే ఎక్స్పెక్టేషన్ నిజంగా ఏం లేవు, వస్తాయా రావా అనేది ఏం లేదు. బట్ కోర్ట్ అది అసలు రిలీజ్ అంటే అవుతుందని ఎంత ఎగ్జైటెడ్ ఉన్నానంటే చూడడానికి అంత ఎగ్జైటెడ్ ఉన్నాను. ఆ తర్వాత ఏమవుతుంది అనేది నాకు తెలియదు. బట్ అందరికీ నచ్చుద్ది సినిమా. సో అదైతే చాలా కాన్ఫిడెన్స్గా ఉంది. ఓకే. సో రోషన్ ఇప్పుడు అంటే హీరో కింద టర్న్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేయడం తగ్గిస్తారా, లేదంటే మెయిన్ లీడ్? ఓకే, లీడ్ అంటే ఈక్వల్ టు హీరో. సో థింగ్ ఏంటంటే లైక్ విల్ యూ కంటిన్యూ డూయింగ్ ద సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఆర్ ద చైల్డ్ ఆర్టిస్ట్ రోల్స్, ఇంకా లేదు అంటే దానికి ఏమైనా స్వస్తి పలికినట్టు? బేసికలీ ఐ నెవర్, అంటే అదొక నాకు చిన్నప్పుడు నేను డ్రామా జూనియర్స్ ఎప్పుడైతే చేస్తున్నానో అంటే ఆ చేసుకున్న టైంలో ఐ వాంట్ టు బికమ్ యాక్టర్ అని ఆ ఫీల్స్ వచ్చాను. వెన్ ఐమ్ డూయింగ్ మిషన్ ఇంపాసిబుల్ గ్రేట్ యాక్టర్ అవ్వాలన్న ఫీలింగ్ వచ్చింది. సో ఫార్చునేట్లీ నాకు వచ్చిన కథలన్నీ ఒక్కొక్క కథ ఒక్కొక్క డిఫరెంట్, అంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన కథలు. సో ఇప్పటికీ నేను ఐ వాంట్ టు డూ అన్ హీరో క్యారెక్టర్, నేను ఇలాంటి క్యారెక్టరే చేస్తా. అలాంటి ఏళ్ళు నా దగ్గరికి ఏదన్నా నాకు నచ్చిన మంచి కథ వచ్చిందంటే ఐ డెఫినెట్లీ డూ ఇట్. అది చిన్నదా పెద్దదా అది నేనేనా మొత్తం డ్రైవ్ చేసేది, అసలు ఇదంతా కాదు నేను ఏదో అలా వచ్చి వెళ్ళిపోతానా, అది డెఫినెట్లీ నాకు అంటే బాగా అనిపించింది. ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ అండ్ ఆ సినిమాకి నేను ఉపయోగం అనుకుంటే ఐ డెఫినెట్లీ డూ ఇట్. ఓకే. అయితే మీరు ఇన్ని క్యారెక్టర్స్ ప్లే చేసిన దాంట్లో కొంచెం అరే రోషన్కి ఇంకా క్యారెక్టర్ ఉంటే బాగుంది అనిపించింది అయితే సలార్ అనమాట. సడన్గా కనిపించాలి వెళ్ళిపోతుంటారు కదా, అదేంటి అంటే మంచి ఆర్టిస్ట్ కదా ఎందుకు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదు అన్నట్లుగా అది ఒకటి అనిపించింది. సో అదే అంటున్నా, ఆ టైప్ ఆఫ్ రోల్స్ విల్ బీ డూయింగ్ ఇట్, అంటే కొంచెం దానికి ఏమన్నా ప్రిఫరెన్స్ ఇస్తుంటారా? ఆ టైప్ ఆఫ్ రోల్స్ కూడా పర్లేదా, చేయొచ్చా దీని తర్వాత కోర్ట్ తర్వాత? దీని తర్వాత నాకు తెలిసి వాళ్ళే అప్రోచ్ అవ్వరు ఐ గెస్. ఐ హోప్, అంటే లైక్ వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అంటే ఎలాంటి కథలు చేస్తున్నాడు, వెళ్ళడం కరెక్ట్ కాదని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి దే మైట్ బి రారు. ఎన్న ప్రామినెంట్ రోల్ ఉంటే హీ కెన్ డూ ఇట్, బ్రింగ్ హిమ్ అనేసి అంటారు. నీల్ గారు నన్ను ఎప్పుడో 2 years బ్యాక్ ఎప్పుడో ఆడిషన్ చేసింది, ఆయన మళ్ళీ ఫైనల్లో షూట్ చేసేటప్పుడు తనకి గుర్తొచ్చి రావడం అనేది ఇట్స్ సో ఆబ్వియస్లీ అలా రారేమో. ఓకే, కూల్. సో ఆల్ ది బెస్ట్ గైస్. సో మిమ్మల్ని చూస్తే ఇందాక అంటే ట్రైలర్లో చూపించిన అనిపించింది, బట్ సడన్గా చూస్తే లైక్ అందాల రాక్షసులో లావణ్య త్రిపాఠి లాగా అనిపించారు. సో ఆల్ ది బెస్ట్ శ్రీదేవి అండ్ రోషన్. గ్లాడ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.